ఈరోజు లంచ్ తర్వాత లివింగ్ రూమ్ డీప్ క్లీనింగ్ పని పెట్టుకున్నాను. సమ్మర్లో ఏదో పైన చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు క్లీనింగ్ అంటే ఒక మెడిటేషన్ లాంటిది. చాలా ఇష్టంగా చేస్తాను. ఇల్లు ఇలా సర్దిన ప్రతిసారి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ టీవీ యూనిట్ నుండి స్టార్ట్ చేశాను. ఇంకా ఆ తర్వాత ఫ్యాన్, డోర్, సోఫా కవర్స్ అన్నీ క్లీన్ చేశాను. స్టోరేజ్ కూడా ఒకసారి క్లీన్ చేద్దాం అనుకున్నాను, కానీ పిల్లల్ని పిలుచుకొచ్చే టైం అయింది. ఇంకా అది తర్వాత చేసుకోవచ్చులే, బయట వైపు అయితే అయిపోయింది, చాలే ఈరోజు అనుకున్నాను. నాకు చాలామంది ఇలా అంటుంటారు, రెంటెడ్ హౌసే కదా, ఎందుకు అంత కష్టపడతావు, ఓన్ హౌస్కి వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు కదా ఇవన్నీ అని. నా దృష్టిలో ఓన్ హౌస్ అయినా రెంటెడ్ హౌస్ అయినా ఉండేది మనమే. మనం ఉండే ఇల్లు ఏదైనా ఎన్నో మెమరీస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇల్లు నీట్గా లేకపోతే మైండ్ కూడా అన్ని నెగిటివ్ థాట్స్ నిండిపోతుంది. నా మూడ్ బాగలేదు అంటే ఒకసారి ఇల్లు మొత్తం మళ్ళీ రీసెట్ చేస్తాను. నా మూడ్ కూడా చేంజ్ అవుతుంది. ఇల్లు బాగుంటేనే అన్నీ బాగుంటాయి అని నేను బాగా నమ్ముతాను. ఏదో పెద్దగా డెకరేట్ చేయాలని కూడా కాదు, సింపుల్ మినిమల్ డెకర్తో నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చాలు. ఒకవేళ ఓన్ హౌస్ అయ్యాక చేసుకోవాలి అన్న మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయి వెళ్ళామనుకోండి, అప్పటికి ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ ఉండకపోవచ్చు. యాక్చువల్లీ మాకు ఓన్ హౌస్ హైదరాబాద్లో ఉంది, కానీ మా హస్బెండ్ జాబ్ వల్ల మేము లొకేషన్స్ మారుతుంటాం. సో అక్కడ రెంట్కి ఇచ్చేసి మేము ఎక్కడికి వెళ్తే అక్కడ రెంట్ హౌస్లో ఉంటాము. సో ఉన్న ఇల్లే మన ఇల్లు అనుకొని హ్యాపీగా, నీట్గా మనకు నచ్చినట్టు సర్దుకొని పీస్ఫుల్గా ఉండాలి అని నా ఉద్దేశం. మీరు కూడా ఫోన్ ఎక్కువసేపు చూడకుండా ఆ టీవీ సీరియల్స్ అలాంటివి మానేసి మంచిగా ఇల్లుని మీకు నచ్చినట్టుగా అందంగా నీట్గా సర్దుకోండి. ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు, మెంటల్లీ పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ నీట్గా ఉంటే.